నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ఒక యాక్టర్ స్ట్రెంగ్త్ ఏంటి, ఒక యాక్టర్ పవర్ ఏంటి అనేది కరెక్ట్ టైంలో కరెక్ట్ సినిమా పడ్డప్పుడు మాత్రమే తెలుస్తుందంటూ చాలా సందర్భాల్లో మనకు నిరూపితమైంది. వరుస ఫ్లాప్స్లో ఉన్న ఒక యాక్టర్కి కంబ్యాక్ ఇచ్చే ఫిల్మ్ పడితే ఎలా ఉంటుంది? మన పోస్టర్ పవన్ కళ్యాణ్ గారికి కూడా గబ్బర్ సింగ్ అలాంటి సినిమానే చెప్పాలి. గబ్బర్ సింగ్ వచ్చి 15 years అవుతున్న సందర్భంగా ఆ సినిమా మేకింగ్ కావచ్చు, అలాగే మన డైరెక్టర్ మైండ్లో ఆ సినిమా ఎలా వచ్చింది అనేది కావచ్చు, వాటన్నింటికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మీకు తెలియజేపే ప్రయత్నం చేయబోతున్నాను. చరిత్రకారులు, శ్రీ రాజకీయ విశ్లేషకులు చిలకడ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాట్లాడారు. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం సంధ్య గారు. హరీష్ శంకర్ గారి మ్యాజిక్ అనాలా, పవన్ కళ్యాణ్ గారి ఫుల్ ప్యాక్ సినిమా అనాలా, దేవిశ్రీ ప్రసాద్ గారి వైబ్ అనాలా, ఏది లేకుండా ఈ మూడు లేకుండా గబ్బర్ సింగ్ సినిమాని నిజంగా చూడలేము. మీరేం చెప్తారు సినిమాకి సంబంధించి? ఇది పవన్ కళ్యాణ్ గారి విశ్వరూపం అండి. అంటే ఒక అభిమాని కన్న కళ అని ఎందుకన్నానంటే, హరీష్ శంకర్ గారు పవన్ కళ్యాణ్ గారికి అరవేర భయంకరమైనటువంటి అభిమాని. తమ్ముడు సినిమా విడుదల రోజు పవన్ కళ్యాణ్ గారి కటౌట్కి పాలాభిషేకం చేసినటువంటి హరీష్ శంకర్ గారు ఒక అభిమానిగా ఆయన జీవితాశయం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారిని కలిసి ఒక ఫోటో దిగి ఒక ఆటోగ్రాఫ్ తీసుకోవాలి పవన్ కళ్యాణ్ దగ్గర అనేది ఆయన జీవితాశయాల్లో ఒకటి. ఆ తర్వాత ఆయన రచయిత అయ్యాడు, దర్శకుడు అయ్యాడు. షాక్ సినిమాకి దర్శకత్వం వహించి పాపం ఆయన షాక్కు గురయ్యాడు సినిమా ఫ్లాప్ అవడంతో. సినిమా మేకింగ్ బేస్ చాలా బాగుంటుందండి. అయితే రవితేజ గారికి నమ్మకం ఇది హరీష్ శంకర్ మీద. ఫ్లాప్ ఇచ్చినా చాలా విషయం ఉంది, తర్వాత వెరీ స్పీడు, కాబట్టి హరీష్ శంకర్కి మళ్ళీ అవకాశం ఇవ్వాలని రవితేజ గారికి ఉంది. ఈలోపు రవితేజ ఏంటంటే షాక్ ఫ్లాప్ అవడంతో వెంటనే డైరెక్షన్ ఛాన్స్ ఎవరివ్వరు కదా. పూరి జగన్నాథ్ గారి స్టోరీ సిట్టింగ్స్లో, నల్లమల్ల బుజ్జి గారి ఆఫీస్లో, ఇట్లా ఎక్కడుంటే అక్కడ స్టోరీ సిట్టింగ్స్లో వాలిపోతుండేవాడు. బ్రహ్మాండమైన స్టోరీ ఐడియాలు చెప్తుండాడు. అలా మేము కూడా నెల్లాళ్ళు కలిసి కోదండరామిరెడ్డి గారి తనయుడు వైభవ్ పరిచయ చిత్రం ఏదైతే ఉందో గొడవకు సంబంధించి నేను హరీష్ శంకర్ గారు కూడా ఒక నెల్లాళ్ళు కలిసి ప్రయాణం చేసామన్నమాట. అది ఆ ఫేజ్లో. ఆ తర్వాత ఏంటంటే, మీకు మళ్ళీ దర్శకత్వం చేయాలి అంటే రవితేజ గారి మళ్ళీ అవకాశం ఇవ్వాలి అని అనుకున్నాడు కాబట్టి రవితేజ గారు పిలిచారు. రవితేజ గారు ఏమన్నంటే శంభో శివశంభో ఒప్పుకున్నారు. కృష్ణవంశీతో కందిరిగానే ఒక టైటిల్ అనౌన్స్ చేశారు. ఏది రవితేజ హీరోగా, కందిరిగా కృష్ణవంశీ డైరెక్షన్లో ఒక టైటిల్ అనమాట. కందిరిగా అనే టైటిల్తో రవితేజతో చేస్తానని కృష్ణవంశీ గారు. ఈలోపు ఒకరోజు బండ్ల గణేష్ గారు ఫోన్ చేశారు. ఎవరికి? హరీష్ శంకర్కి. ఎక్కడున్నావు అంటే, ఎక్కడో ఉన్నానంటే, లేదు అర్జెంటుగా నందగిరి హిల్స్కి రా అంటే, నందగిరి హిల్స్ అంటే పవన్ కళ్యాణ్ గారి ఇల్లు. అక్కడికి వెళ్ళేటప్పటికి గేట్లు ఓపెన్ అయినాయి. రై అని కార్లు వెళ్ళిపోతున్నాయి అన్నమాట. వెళ్ళిపోతుంటే ఏంటి అసలు ఎక్కడికి వెళ్తున్నారు, ఏంటి, ఎవరున్నారు కార్లలో అనే లోపు బండ్ల గణేష్ గారు ఫోన్ చేశారు హరీష్ శంకర్ గారికి. చూశాడు కార్లో నుంచి, నేను కళ్యాణ్ గారితో పాటు ఫామ్ హౌస్కి వెళ్ళిపోతున్నాను, నువ్వు నా కారు ఉంది, నా కారులో నువ్వు ఫామ్ హౌస్కి వచ్చి అదిరిపోయే కథ చెప్పాలని ఫోన్ పెట్టేశాడు ఆయన. అదిరిపోయే కథ ఇప్పుడు ఎవరు చెప్తారు, ఎక్కడ చెప్తారు, ఎక్కడి నుంచి తీసుకొచ్చి చెప్తారు, అర్థం కాదు అసలు. కాసేపు కారు ఎక్కి ఒక చోట ఆపి, ఒక బడ్డీ కొట్టు దగ్గర ఆపి సిగరెట్ కొనుక్కొని కాల్చి ఒక దమ్ము పీల్చి ఆలోచించి అప్పటికప్పుడు ఒక లవ్ స్టోరీ. ఈలోపు మళ్ళీ బండ్ల గణేష్ గారు చెప్పి అదిరిపోయే లవ్ స్టోరీ చెప్పాలన్నాడు. మళ్ళీ ఈయన ఏమనుకుంటున్నాడు, ఒక పొలిటికల్ బ్యాక్డ్రాప్లో పొలిటికల్ లీడర్ అనేటటువంటిది అనుకుంటున్నాడు. అప్పటికి ప్రజారాజ్యం, యువరాజ్యం ఎన్ని ఉన్నాయి కదా, వీటిని దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తున్నాడు ఈయన అదిరిపోయే లవ్ స్టోరీ చెప్పాలన్నాడు. అదిరిపోయే లవ్ స్టోరీయా అని చెప్పేసి సరైన అప్పటికప్పుడు ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ కూడా అనుకుని ఫస్ట్ హాఫ్ వరకు చెప్దాం ఇంటర్వ్యూ వరకు. టైటిల్ వచ్చి రొమాంటిక్ రిషి టైటిల్. అక్కడికి వెళ్ళిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఫామ్ హౌస్లో అక్కడ పనిచేస్తున్నటువంటి వాళ్ళకి ఏవో సూచనలు వస్తుంటే బండ్ల గణేష్ గారికి వెళ్ళి హరీష్ శంకర్ని పరిచయం చేసి కథ ఒక 5 నిమిషాలు వినండి అంటే, ఈరోజు వినను, నా మూడేమి వినేలాగా లేదు, ఇంకో రోజు కూర్చుందంటే, ఈరోజు ఏకాదశి, తనకు సెంటిమెంట్లు ఉన్నాయని హరీష్ శంకర్ గారి మీద నెట్టిస్తాడంటే బండ్ల గణేష్ గారు. తనకు సెంటిమెంట్ ఉంది, ఏకాదశి, ఒక్క 5 నిమిషాలు వినండి అంటే పవన్ కళ్యాణ్ గారు సరే మీ సెంటిమెంట్లను నేనెందుకు కాదనాలి, రెండు కూర్చొని విందామని చెప్పి కూర్చుని 1.5 గంటల పాటు నేను ఫస్ట్ హాఫ్ నెరేషన్ చేస్తుంటే పగలబడి నవ్వుతూనే ఉన్నారంటే కళ్యాణ్ గారు. నవ్వి ఈ కథ మనం చేస్తున్నాం, సెకండ్ హాఫ్ కూడా నువ్వు చెప్పాల్సిన పని లేదు అని చెప్పి కౌగిలించుకొని ఆశీర్వదించి పంపించిన తర్వాత ఏంటి, ఇప్పుడు ఇక్కడ ఫుల్ ఈ పాత్రని ఎలా చూపించాలి, పవన్ కళ్యాణ్ గారితో ఎట్లా చేయాలని చెప్పి ఈయన రాసుకుంటున్నాడు కూర్చొని. ఈలోపు ఏమని వచ్చింది న్యూస్, ఒక సినిమా చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు, లవ్ ఆజ్కల్ రీమేక్, త్రివిక్రమ్ గారు రాస్తున్నారు, డైరెక్టర్ హరీష్ శంకరే అనేటటువంటి బండ్ల గణేష్ గారు ప్రొడ్యూసర్ అన్నది బాగా స్ప్రెడ్ అయింది.
నన్నే పిలుస్తారేమో డైరెక్టర్ కంటే జయంత్ సి పరాజీ డైరెక్ట్ చేస్తాడని అనౌన్స్ చేశారు. ఆ సినిమా ప్రారంభమైంది. అది తీన్మారు. ఈలోపు రవితేజ్ గారు ఏం చేశారు, ఆ సినిమా జరుగుతోంది, పవన్ కళ్యాణ్ నీకెప్పుడు డేట్లు ఇస్తాడు, టైం పట్టేలాగుంది, ఒకసారి వచ్చి ఏదైనా కథ ఉంటే చెప్పు అంటే ఈ రొమాంటిక్ రిషి వచ్చి రవితేజకి వినిపించాడు. హై భలే ఉంది, ఇది రొమాంటిక్ రిషి టైటిల్ క్లాస్ అయిపోయింది కానీ కథ మాత్రం భలే ఉంది, టైటిల్ నేను ఒక టైటిల్ చెప్తానంటే చెప్పండి అన్నాడు. అంటే మిరపకాయ అన్నాడు ఆయన. అనేటప్పుడు అది మిరపకాయ అయింది. మిరపకాయ రిలీజ్ అయింది సంక్రాంతికి రిలీజ్ అయ్యి 2011 జనవరి 11 రిలీజ్ అయింది. సినిమా సూపర్ హిట్ అయింది. ఒక కొత్త కాంతి ఆయన జీవితంలో ప్రవేశించింది, హరీష్ శంకర్ గారి జీవితంలో. ప్రవేశించిన తర్వాత మీకు ఫిబ్రవరిలో ఈవి సత్యనారాయణ గారు చనిపోయారండి. చనిపోతే భౌతిక కాయానికి నివాళులు అర్పించి బాధ తట్టుకోలేక ఆయన అభిమాన దర్శకుడు హరీష్ శంకర్ గారికి వెక్కి ఏడుస్తా పాడిని మోసి శ్మశానం దాకా వచ్చి స్నానం చేస్తుంటే ఫోన్ వస్తుంది. ఫోన్ రింగ్ అవుతుంది. కళ్యాణ్ గారి దగ్గర నుంచి ఫోన్, అర్జెంటుగా ఇంటికి రమ్మని. వెళ్ళేటప్పటికి ఫోటో సెషన్ జరుగుతుంది. కళ్యాణ్ గారు పోలీసు ఆఫీసర్ గెటప్లో ఉన్నారనమాట. గెటప్లో ఉండి దబాంగ్ రీమేక్ చేస్తున్నాము, నేనే నిర్మాతని, నువ్వే డైరెక్టర్ ఉన్నాడంట. తెలుగులో గబ్బర్ సింగ్ అని పెడుతున్నాం టైటిల్. అనేటప్పటికి ఒక ఉన్మాద స్థితి హరీష్ శంకర్ గారికి. సార్ యాజ్ ఇట్ ఈజ్గా దబాంగ్ని మనం తెలుగులో యాజ్ ఇట్ ఈజ్ జిరాక్స్ కాపీలో చేయకూడదు సార్ అంటే, అనేలోపు నీకు రెమ్యూనరేషన్ ఎంత కావాలి అన్నారంటే కళ్యాణ్ గారు. నాకు రెమ్యూనరేషన్ గురించి మాట్లాడటానికి రాలేదు నేను, మీరు చెప్తే నేను చెప్పను సార్, నాకు మార్పులు మాటలు దర్శకత్వం ఇస్తున్నారు, స్వేచ్ఛ ఇవ్వండి, నేను రాసి చూపిస్తా, తీసి చూపిస్తా అంటే సరే అని అడ్వాన్స్ కవర్ ఇచ్చి గో హెడ్ అన్నారు. ఈసారి మీకేంటంటే నిర్మాతగా బండ్ల గణేష్ గారు వచ్చారు. ముందు పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్లో చేయాలి, కానీ తీన్మారు అనుకున్న విధంగా ఆడకపోవడంతో బండ్ల గణేష్ గారిని గబ్బర్ సింగ్కి తీసుకొచ్చి గబ్బర్ సింగ్ నిర్మాతగా బండ్ల గణేష్ గారిని చేయటం. శృతి హాసన్ హీరోయిన్ అనేటప్పటికీ అస్సలు అందరూ ముద్ర వేసేసారు అమ్మాయికి. లేదు 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 కాదంటే పవన్ కళ్యాణ్ గారు ఏంటి అవన్నీ మనం పట్టించుకోకూడదు, అమ్మాయికి అవకాశం ఇద్దామని చెప్పి శృతి హాసన్ గారికి అవకాశం ఇవ్వడం, దేవిశ్రీ ప్రసాద్ గారికి అవకాశం ఇవ్వడం. దేవిశ్రీ ప్రసాద్ గారు అన్నీ అద్భుతంగా స్వరపరి చేసేసారు కానీ ఐటమ్ సాంగ్ దగ్గరికి వచ్చేటప్పటికి చాలా కంగారు పడిపోయాడు దేవిశ్రీ ప్రసాద్ గారు. కంగారు పడిపోయిన తర్వాత ఏంటంటే మనకి సత్యమూర్తి గారు ఇంకా ఉన్నారండి అప్పుడు. దేవిశ్రీ ప్రసాద్ నాన్నగారు సత్యమూర్తి గారు జీవించే ఉన్నారు. ఎందుకు అంత టెన్షన్ అవుతావు, ఐటమ్ సాంగ్స్ దగ్గర ఎప్పుడు వచ్చే ప్రాబ్లం ఏంటంటే కీవర్డ్ దొరక్కపోతే మీకు ఐటమ్ సాంగ్ అక్కడి నుంచి డ్రైవ్ రాదనమాట. కెవ్వు కేకాన్ని మొదలు పెట్టరా దేవి బాగుంటుంది అన్నారంట సత్యమూర్తి గారు. అమ్మయ్య మంచి ఇది ఇచ్చారు డాడీ, లీడ్ ఇచ్చారు నాకు, చెలరైపోతాను. పంజాబ్ షూటింగ్ జరుగుతుందండి. ఈలోపు పంజాబ్ షూటింగ్కి ఈయన వెళ్ళాడు. ఎవరు షూటింగ్ దగ్గరికి వెళ్ళి హరీష్ శంకర్ గారు స్క్రిప్ట్ నేరేట్ చేయటం మొదలుపెట్టిన తర్వాత నా పేరు వెంకటరత్న నాయుడు కాదు గబ్బర్ సింగ్ అంటే గబ్బర్ సింగ్ టైటిల్ సాంగ్ సార్ ఇట్లాగ అనుకున్న తర్వాత ఒక్కొక్క సీన్ వింటూ వెళ్తుండగా పవన్ కళ్యాణ్ గారే వీళ్ళందరితో రౌడీలతో అంత్యాక్షరి ఆడే సీన్ పెడదాం పోలీస్ స్టేషన్లో, నాకు ఇట్లా పాత పాటలన్నీ చాలా ఇష్టం కాబట్టి బాగుంటుంది ఇది అని చెప్పిన తర్వాత అద్దరిపోతుంది సార్ ఇది, దాన్ని రాసుకున్నారు. ఇక్కడేమో డిసెంబర్ 4 నాకు బాగా గుర్తుంది, 2011 డిసెంబర్ 4 ప్రారంభమైందండి సినిమా. మధ్యాహ్నం 12:20 ముహూర్తపు షాట్ అనమాట. అక్కడేమో పంజా ఏమో ఫ్లాపు, అట్టర్ ఫ్లాపు, డిజాస్టరు. వరుసగా ఏంటి కొమరంపులి, తీన్మారు, పంజా అన్ని కళాఖండాలు దృశ్యకావ్యాలు వచ్చిన తర్వాత దీని మీద గబ్బర్ సింగ్ టైటిల్ పాటలు వెలుపలికి వచ్చేంత వరకు ఈ సినిమాకు సంబంధించి ఏ విధమైనటువంటి అంచనా ఎవరికి లేదనమాట. అసలు ఇంకో సినిమా చేస్తున్నాడు, ఏదో పేరు పెట్టుకున్నాడు గబ్బర్ సింగ్ అని అనుకున్నారే కానీ మీకు ఒక అద్భుతమైన సినిమా వస్తుంది అని నిజంగా ఎవరు ఊహించలా. మీకు ఈ సినిమా 2012 మే 11 విడుదలైన తర్వాత ఏంటంటే అసలు కనీవినేరుగని దిక్కులు పిక్కటిల్లేటటువంటి ఒక ఏమంటారు దాన్ని సింహనాదం చేసినట్టు చేసేటప్పటికి ఏంటంటే ఊరు వాడ ఏకమై మన్ను మిన్ను ఏకమైపోతుంది అన్నట్టు థియేటర్లకి అప్పటిదాకా వెళ్ళనటువంటి ప్రేక్షకులు కూడా థియేటర్లకు వెళ్ళినటువంటి సందర్భం గబ్బర్ సింగ్ సమయంలో కూడా జరిగింది. ఒప్పుకొని తీరాల్సినటువంటి వాస్తవానికి అంత్యాక్షరి సన్నివేశాలు ఆ సన్నివేశం ఏదైతే ఉందో సాంగ్స్ 300 పాటలు అండి వీళ్ళు సెలెక్ట్ చేసుకుని తెలుసా. 300 పాటలు డైరెక్షన్ డిపార్ట్మెంట్ రెడీ చేసింది. ఆ 300 పాటల్లో నుంచి మనం ఇప్పుడు సినిమాలో చూసేటటువంటి పాటలు ఫైనల్ లిస్ట్లో చేసిన తర్వాత ఏంటంటే లెంగ్త్ ఎక్కువైపోయింది తీసేద్దామా అని చెప్పి హరీష్ శంకర్ గారు పవన్ కళ్యాణ్ గారు కొన్ని తీసేద్దాము బాగా లెంగ్త్ ఎక్కువైపోతుంది అనుకుని పవన్ కళ్యాణ్ గారు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు వెంటనే హరీష్ శంకర్కి ఫోన్ చేసి కొంపదీసి ట్రాష్ చేసేసారా, లెంగ్త్ ఎక్కువైంది తీసేయమన్నానని చెప్పి ఏమైనా కొంత కట్ చేశారంటే ఇంకా లేదు సార్ అంటే దయచేసి యాజ్ ఇట్ ఈజ్గా అలా ఉన్నది అలాగే ఉంచేసేయండి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి అయినా చెప్పుకుని ఉంటారు కదా,
పవన్ కళ్యాణ్ గారితో పోలీస్ స్టేషన్లో మేము ఇట్లా అంత్యాక్షరి సీన్లో ఆయనతో కలిసి పెర్ఫామ్ చేసామని వాళ్ళ సంతృప్తి కోసం ముంచేసే హరీష్ అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పటం, దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా ఉంచటం. వాళ్ళందరూ ఆర్టిస్టులు ఇవాళ వరకు వాళ్ళు సినిమాల్లో వేషాలు దొరకబుచ్చుకుంటున్నారు, నటిస్తూనే ఉన్నారు. ఒక అద్భుతమైన ఘన విజయం సాధించినటువంటి గబ్బర్ సింగ్కి సంబంధించి ఏంటంటే కంటెంట్ ఉన్నోడి కట్అవుట్ చాలన్న డైలాగ్ ఏంటంటే అది ఎంత వైరల్ అయిందో మనందరికీ తెలుసు. ఆ తర్వాత రేసుగుర్రం సినిమాలో కూడా దానిని బ్రహ్మానందం గారికి సంబంధించి ఉపయోగించడం అనేది ఇప్పటికీ మర్చిపోలేం. నేను ట్రెండ్ ఫాలో అవును, ట్రెండ్ సెట్ చేస్తా. మరీ ముఖ్యంగా ఏంటంటే నేను ఆయుధాలతో చంపను వాయిదాలతో చంపుదా అనే డైలాగు శంకరమంచి పార్థసారథి గారని సుప్రసిద్ధ నాటిక రచయిత, వారి కుమారుడు శంకరమంచి రాజశేఖర్ గారు రాశారు. అందుకని ఆయన పేరే టైటిల్ కార్డ్స్లో హరీష్ శంకర్ గారు వేయడం హరీష్ శంకర్ గారి సంస్కారానికి నిదర్శనం. 3 సినిమాల గురించి మనం మాట్లాడుకోవాలండి. ఒకటి చిరంజీవి గారి ప్రయాణంలో గ్యాంగ్ లీడర్, పవన్ కళ్యాణ్ గారి ప్రయాణంలో గబ్బర్ సింగ్, అల్లు అర్జున్ గారి ప్రయాణంలో రేసుగుర్రం. ఈ మూడింటి కమర్షియల్ మీటర్ ఒకే మీటర్లో ఉంటాయి, ఒకే టోన్లో ఉంటాయి 3 సినిమాలు. అంటే మనం ఎంత ఎంటర్టైన్ కావాలో అంత ఎంటర్టైన్ అయ్యేటటువంటి సినిమాలు అనమాట, మనల్ని ఎంటర్టైన్ చేసేటటువంటి సినిమాలు అనమాట. అది సంధ్య గారు. ఎంత కలెక్ట్ చేసింది అప్పుడు సినిమా ఇది? ఎంత కలెక్ట్ చేసిందంటే వాళ్ళు వెలుపలకు ఒకటి చెప్తారు. ఇండస్ట్రీ హిట్, ఇండస్ట్రీ హిట్. 3 times చూశాను సినిమాని, ఒకే రోజులో 3 times చూశాను. ఒకే రోజు 3 సార్లు చూశాను సినిమా. విజిల్స్ పట్టుకొని వెళ్ళి కూర్చున్నాం. అఫ్కోర్స్ నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ని. అసలు ఎంత గోల చేసామంటే మా బ్యాచ్ అంతా మీరు అందరు పవన్ ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని బ్రహ్మానందం గారు సినిమాలో అంటారు అలా. ఎవరు ఎంత అనుకున్నా కొంత అభిమానం అది పోదు సార్, అదంతే. ఆ సినిమా చూసిన తర్వాత ఇది కదా పవన్ కళ్యాణ్ గారికి పడాల్సిన సినిమా, ఇది కదా పవన్ కళ్యాణ్ గారు చెయ్యాల్సింది. అంటే ఎక్కడ కామెడీ టైమింగ్ కావచ్చు, యాక్షన్ చేసే దగ్గర యాక్షన్ కావచ్చు, ఆ మదర్ దగ్గర సెంటిమెంట్ కావచ్చు, భాగ్యను ఇష్టపడే ఆ సందర్భం కావచ్చు, తండ్రి చనిపోయినప్పుడు మెయిన్ ఆ పీక్ ఫైట్ ఉంటుంది. తను ఏదో బాధపడుతూ ఉంటే ఏంటిది ఆమె భాగ్య పక్కన ఫ్రెండ్ క్యారెక్టర్ గాయత్రి, తను ఏదో చెప్తుంటే ఊరుకోమ్మ తల్లి చనిపోయే బాధలో ఉంటే నువ్వు పిచ్చి మాట్లాడంగానే అసలు ఒక సీరియస్ మూడ్లో ఉన్నప్పుడు వెనక నుంచి అలా ఫైటింగ్ వచ్చినప్పుడు ఉంటుంది చూడండి, అబ్బా ఇది కదా ధమాకా అన్నంత రేంజ్లో ఈచ్ అండ్ ఎవ్రీ. ఈ పాటలు అయితే ఓ రేంజ్ దుమ్ము తెలిపాయి అనుకోండి, అది మామూలు విషయం కాదు. నిజంగా ఇప్పటికీ మరొకసారి పవన్ కళ్యాణ్ గారు అలాంటి ఒక సినిమా చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఏవి కొందరికి సూట్ అవుతాయో దాంట్లో నుంచి ఇప్పుడు తమ్ముడు తీసుకున్నా ఇవన్నీ తీసుకున్నా ఆయనలో అన్ని యాంగిల్స్ని ఆ సినిమాలో చూపిస్తాను. తమ్ముడు కానీ ఖుషి కానీ బద్రి కానీ అవి ఆయన చేస్తేనే బాగుంటాయి అనిపించేంత. ఎందుకంటే సీరియస్నెస్ ఉంటుంది, కామెడీ ఉంటుంది, లవ్ ఉంటుంది, ఫ్యామిలీకి సంబంధించి ఆ సెంటిమెంట్ ఉంటుంది, ఇన్ని ఉంటాయి. ఏ ఒక్కటి ఈ సినిమా ఇప్పుడు మనం చెప్పిన ఈ లిస్ట్లో ఏ ఒక్క ఎలిమెంట్ అనేది మిస్ అవ్వదు. కానీ పిచ్చి పిచ్చిగా ఏదో చూపిస్తారని ఏదో అయిపోతుంది అనేది. అప్పటి అసలు ఆ కట్అవుట్లు ఒక్కొక్క జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ఏరియాలో ఆ కట్అవుట్స్ మామూలుగా చాలా పెద్ద హోర్డింగ్స్, అతి పెద్ద హోర్డింగ్స్. అవును, నిజంగా. హరీష్ శంకర్ గారు మళ్ళీ మొన్న ఉస్తాద్ భగత్ సింగ్ తీస్తే అది తీసిన హరీష్ శంకర్ గారైనా ఇది తీసింది అనేసి అన్న కొంత కోపం వచ్చేసింది నిజంగా. మరొకసారి గబ్బర్ సింగ్ని గుర్తు చేసి ఎంతమంది ఆర్టిస్టులకు లైఫ్ ఇచ్చింది సినిమా అనేది, అలాగే హరీష్ శంకర్ గారి లైఫ్లో ఎలా నిలిచిపోయింది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ధన్యవాదాలు శ్రీకాంత్. ధన్యవాదాలు సంధ్య.